ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రియులారా, దేవుడు ఈరోజు మనతో ఇంకో గొప్ప వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, మన చేతి పనులన్నిటిలో ఆయన మనకి ఆశీర్వాదం ఇస్తాడంట. అవును, ఈరోజు మనము ఈ లోకంలో చూసినట్లయితే అనేక మంది ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. కానీ వాటిలో ఏమాత్రము ఎదుగుదల లేకుండా, ఏమాత్రము అభివృద్ధి లేకుండా, ఎంత ప్రయాసపడినా దానికి తగిన ప్రతిఫలం అనుభవించకుండానే వాళ్ళ జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనకి అటువంటి బాధ అవసరం లేదు. ఎందుకంటే మనము సత్యమైన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం కనుక ఆయన మన పనులన్నింటినీ ఆశీర్వదించడానికి మనకి ఆయన తోడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? నేను ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా నా పనిలో, నా ప్రయాసలో అభివృద్ధి లేదు, నాకు ప్రతిఫలము లేదు. నా వ్యాపారంలోనూ, నా ఉద్యోగంలోనూ, నా చదువులోనూ నాకు ఏమాత్రం కూడా అభివృద్ధి కనిపించడం లేదు అని నువ్వు బాధపడుతున్నావా? దేవుడి ఈరోజుతో మాట్లాడుతున్నాడు. నీ చేతి పనులన్నిటిలో ఆయన నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వు ఏదైతే చేతి పనిలో, ఏ పనిని బట్టి అయితే నువ్వు ప్రయాసపడుతున్నావో, అదేదైనా నీ ఉద్యోగమైనా, నువ్వు చేసిన వ్యాపారమైనా, నీ చదువైనా, నీ ఇంటి పనైనా, నువ్వు ఏదైతే చిన్న పని అయినా పెద్ద పని అయినా, ఏదైతే సాధించాలని, ఏదైతే పొందుకోవాలని నువ్వు ప్రయాసపడుతున్నావో, నీ యొక్క ప్రతి పనిలో దేవుని నిన్ను ఆశీర్వదిస్తాను. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ పని నువ్వు చేస్తున్నావు, ఏ పని కోసము, ఏ యొక్క పని జరగాలని, ఏ యొక్క పని నువ్వు సాధించుకోవాలని, దానికి తగిన ప్రతిఫలం నువ్వు సాధించుకోవాలని ప్రయాసపడుతున్నావు. దాంట్లో అభివృద్ధి కనిపించట్లేదు, దాంట్లో మార్పు ఏమాత్రం నాకు కనిపించట్లేదు. నా జీవితం ఎప్పుడు సాదాసీదంగానే కొనసాగిపోతుంది, ఏమాత్రం ఎదుగుదల లేకుండా నేను ఉండిపోతున్నాను. నా జీవితం అని ఇంతేనా నేను బాధపడిపోతున్నావా? దేవుడి రోజుతో మాట్లాడుతున్నాడు. నీ చేతి పనులన్నిటినీ ఏదైతే ఉన్నాయో, ఏ విషయాన్ని బట్టి, అన్ని విషయాల్లో, ఒక్క విషయం అని దేవుడు చెప్పలేదు, ప్రతి విషయంలో నీ చేతి పనిలో ఏదైతే నువ్వు ప్రయాసపడి, యథార్థముగా ప్రయాసపడి నువ్వు పని చేస్తున్నావో వాటన్నిటిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వేమాత్రం కూడా భయపడకు, బాధపడకు, చింతించకు. ఈరోజు నాకు ఇంత ప్రయాసపడినా, ఇంత నేను ప్రయత్నిస్తున్నా కూడా నా ప్రయత్నాల్లో నాకు లాభం కనిపించట్లేదు, నా ప్రయాసలు నాకు ప్రతిఫలం కనిపించట్లేదు, ఏమాత్రం కూడా నేను ప్రతిఫలాన్ని, అభివృద్ధిని చూడలేకపోతున్నాను నా జీవితంలో అని బాధపడకు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ఈ మాటను బట్టి, ఈ మాటని ఎత్తి పట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవా, నా చేతి పనులన్నిటిలోనూ నువ్వు దీవిస్తానన్నావు అని ఆయన ప్రార్థనతో నువ్వు నీ యొక్క ప్రయత్నములన్నిటినీ, నీ ప్రయాసను, నీ యొక్క ప్రయత్నాన్ని, నీ యొక్క ప్రయాణాలను ప్రారంభిస్తే ప్రతి విషయంలో నువ్వు అభివృద్ధిని, ప్రతిఫలం చూస్తావు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతురాన్ని కేవలాది స్తోత్రం చెల్లించుకుంటున్నానైనా. ఇదిగో నా తండ్రి, అయ్యా, మా చేతి పనులన్నిటిలో అయ్యా మీరు మాకు ప్రతిఫలాన్ని ఇస్తారని చెప్పిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. అయ్యా, ఉన్న తండ్రి, మా జీవితంలో మేము ఎన్నో ప్రయాణాలు చేస్తున్నాం, ప్రయత్నాలు చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం. దానికి తగిన ప్రతిఫలం మేము చూడలేకపోతున్నాం. అయ్యా, దానికి తగిన అభివృద్ధిని మేము చూడలేకపోతున్నాం. అయ్యా, బిడ్డలు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నారేమో, దయతో జ్ఞాపకము చేసుకునండి. అయ్యా,
బిడ్డలు దేని గురించి ప్రయాసపడుతున్నారు, దేని గురించి పని చేస్తున్నారు, దేని గురించి ప్రయాణాలు చేస్తున్నారు, దేనికోసం వాళ్ళు ఆయా ప్రయత్నాలు చేస్తున్నారు నాకైతే తెలియదు. కానీ ఆయా మీరు సమస్తం ఎరిగి ఉన్న దేవుడు అయి ఉన్నారు. ఆయా ప్రతి ఒక్క ప్రయాసలో, ప్రతి ఒక్క ప్రయాణంలో, ప్రయత్నంలోనూ ఆయా మొదటిగా నిన్ను ఉంచుకొని వాళ్ళ ముందు నిన్ను ఉంచుకొని వాళ్ళ ప్రయాణాన్ని సాగించడానికి కృపను చూపించి నడిపించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.